హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే టెంపుల్ వచ్చేసరికి అరుణాచలం అండి. మేము తిరుపతి టెంపుల్ దర్శనం చేసుకుని అరుణాచలం వెళ్ళాము. అరుణాచలంలో నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి గిరి ప్రదర్శన చేస్తే చాలా మంచి జరుగుతుందని ప్రతి ఒక్క భక్తుడి నమ్మకము. జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం టెంపుల్ చూడాల్సిందే, అంత బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి మీ అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయని వాళ్ళకు ఆటో ఫెసిలిటీ కూడా ఉందండి. మనకు ఆటోలో మొత్తం అంతా గుడి చుట్టూ తిప్పి మనకు 8 శివలింగాలను మనకు మొత్తం చూపిస్తారు. ఆటోలో తిరిగే కంటే కూడా నడిచే ఓపిక ఉంటే గిరి ప్రదర్శన చేస్తేనే చాలా మంచిదండి. గిరి ప్రదర్శన చేసిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే, గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకు పుణ్య మార్గం అని ఒకటి రాయి అనేది ఉంటుంది. ఎంతటి లావు వారైనా సరే ఆ రాయిలోంచి దూరి బయటకు వస్తారంట. నేను గిరి ప్రదర్శనకు నైట్ వెళ్ళాను కాబట్టి మీకు అంత క్లియర్గా నేను వీడియో తీసి పెట్టలేకపోయాను. ఇది మార్నింగ్ వచ్చేసరికి టెంపుల్ దగ్గర వీడియో తీశానండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురము. ఈ గోపురం పైన కనుక మనకు చిలక కనిపిస్తే చాలా అదృష్టం అండి. ఎన్ని పక్షులు ఉన్నాయంటే అన్ని పక్షులు ఉన్నాయి. పక్షులు, పిట్టలు, పావులు అన్నీ ఉన్నాయండి. వాటిలో మనకు చిలక కనిపించడం అంటే ఒక గగనం అనే చెప్పుకోవచ్చు. కానీ కంపల్సరీ అరుణాచలం వెళ్ళిన వారికి చిలుక అనేది కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఆ షార్ట్ కూడా పెట్టాను. ఒకసారి ఆ షార్ట్ చూసి మీకు చిలుక ఎక్కడ కనిపించిందో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఎన్ని టెంపుల్స్ ఉంటాయంటే అన్ని టెంపుల్స్ ఉంటాయండి అరుణాచలం లోపల. దర్శనం కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ అనేది లేదు కాబట్టి దర్శనం కూడా బాగా జరిగింది. ముందుటికి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమని, అడక్క తినైనా సరే అరుణాచలం టెంపుల్ ఒక్కసారైనా చూడాలంట జీవితంలో. అది నిజమేనండి. ఒక్కసారి టెంపుల్ని విజిట్ చేస్తే ప్రతిసారి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ గిరి ప్రదక్షిణ మొత్తం అంతా 14 or 16 కిలోమీటర్స్ ఉంటుందండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ నడుచుకుంటూనే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎంత నడిచినా కూడా నడిచినట్టు కూడా అనిపించదంట మనకు. అంత బాగుంటుందంట గిరి ప్రదక్షిణ అనేది. ఒక్కసారి వీలైతే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మొత్తం అవి కూడా 8 శివలింగాలను కూడా నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇదైతే లోపల ఈ విధంగా ఉంటుంది. గుడి చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది నంది. చూడండి, ఈ చెట్టు పైనే చిలుకను నేను వీడియో తీశాను. మీకు కనుక చిలుక ఎక్కడైనా కనిపిస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు గుడి గోపురం మీద కూడా చిలుక కనిపించింది, కానీ అప్పుడు నేను క్యాప్చర్ చేయలేకపోయాను. చెట్టు మీద మటుకు చిలక ఉంది, కనిస్తే మటుకు కామెంట్ చేయండి. ఇది అరుణాచలం లోపల ఇంకొక టెంపుల్ అండి. ఓన్లీ బయట మటుకు మనం వీడియో తీసుకోగలిగాము. లోపల మనకు వీడియో తీసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.